మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో రాజకీయ ఉద్రిక్తత హైటెన్షన్ కు చేరింది. ఎక్స్ అఫీషియో ఓటుపై అధికార ప్రతిపక్షాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. వరంగల్ ఎంపీ కడియం కావ్య ఎక్స్ అఫీషియో సభ్యురాలిగా ఓటు వేయనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 2025లో జీడబ్ల్యూసీఎంసీ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియోగా పాల్గొన్నారని, మళ్లీ ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోవడం చెల్లదని వాదిస్తున్నారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్కు బీఆర్ఎస్ నాయకులు అధికారిక ఫిర్యాదు చేశారు. తొర్రూరు మున్సిపాలిటీలో ప్రస్తుత బలం బీఆర్ఎస్కు 9, కాంగ్రెస్కు 7గా ఉండగా కడియం కావ్యతో పాటు యశస్విని రెడ్డి ఎక్స్ అఫీషియో ఓట్లతో కాంగ్రెస్ బలం 9కి చేరుతుందని రాజకీయ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. దీంతో చైర్మన్ ఎన్నిక మరింత ఉత్కంఠగా మారింది. ఇదిలా ఉండగా ఓటు తిరస్కరణ అంశంపై ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కోర్టును ఆశ్రయించడం పరిణామాలకు మరింత ట్విస్ట్ ఇచ్చింది. న్యాయపరమైన పోరాటంతో పాటు రాజకీయంగా కూడా పోటీ ముదురుతోంది. తొర్రూరులో ఎక్స్ అఫీషియో ఓటే కీలకంగా మారటంతో తుది ఫలితం ఎలా ఉంటుందన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉద్రిక్తలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. రాజస్థాన్లోని భివాడీలో ఘోర ప్రమాదం జరిగింది. కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ఘోర ప్రమాదంలో 7 కార్మికులు ప్రాణాలు కోల్పోగా మరికొంతమందికి గాయాలయ్యాయి. రసాయన కర్మాగారంలో ఒక్కసారిగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు క్షణాల్లో ఫ్యాక్టరీ అంతటా వ్యాపించడంతో లోపల పనిచేస్తున్న కార్మికులు బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఈ భయంకరమైన ప్రమాదంలో 7 వ్యక్తులు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది భారీ యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఇప్పటి వరకు 7 మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయా, రసాయనాలు నిల్వ ఉంచిన చోట ఏదైనా పొరపాటు జరిగిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉండగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చైతన్యపురిలో అనుమానాస్పద మృతి కలకలం రేపింది. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న వైశ్యరాజు జ్యువెలర్స్ భవనంలో వాచ్మెన్ మృతి చెందిన ఘటన ఉద్రిక్తకు దారితీసింది. కార్ పార్కింగ్ ప్రాంతంలోని లిఫ్ట్ రాడ్స్ కు ఉరి బిగించుకుని వాచ్మెన్ చామల ముత్తయ్య మృతదేహం కనిపించింది. అయితే ఇది ఆత్మహత్య కాదని హత్యేనని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ముత్తయ్య అనేక సంవత్సరాలుగా అదే భవన యజమాని వద్ద వాచ్మెన్ గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న చైతన్యపురి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శీతాకాలం కారణంగా దాదాపు 6 నెలలుగా మూసివేసిన కేదార్నాథ్ ఆలయం ద్వారాలు ఏప్రిల్ 22న తిరిగి తెరుచుకోనున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా ఆలయాన్ని పునః ప్రారంభించే శుభతేదీ సమయాన్ని నిర్ణయించినట్లు ఆలయ అధికారి హరీష్ గౌడ్ తెలిపారు. దీంతో ఈ ఏడాది చార్ధామ్ యాత్ర షెడ్యూల్ అధికారికంగా ఖరారైంది. బద్రీనాథ్ చార్ధామ్ యాత్రలు ఏప్రిల్ 23న తెరుచుకోగా గంగోత్రీధామ్, యమునోత్రీధామ్ ఆలయాలు ఏప్రిల్ 19న భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. ఉత్తరాఖండ్లోని గార్వాలి హిమాలయ పర్వత ప్రాంతంలో ఉన్న ఓంకారేశ్వర ఆలయం తలుపులు ఏప్రిల్ 22న ఉదయం 8 గంటలకు తెరుచుకుంటాయని అధికారులు తెలిపారు. అంతకుముందు పండితులు, పూజారులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించారు. చార్ధామ్ యాత్ర ప్రారంభం కావడంతో దేశ నలుమూలల నుంచి భక్తుల రాక భారీగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. క్రాప్ గోదాంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు ఎగిసిపడుతున్నాయి. మణికంఠ క్రాప్ షాప్ పాత ప్లాస్టిక్ సామాన్లు దుకాణంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆస్తి నష్టం సుమారు 2 కోట్ల మేర ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఏపీ పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ సచివాలయంలో ఆర్టీజీఎస్ ను సందర్శించారు. ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని పరిశీలించారు. అక్కడ నుంచి పౌర సేవల్ని వేగంగా అందిస్తున్న తీరును పరిశీలించారు. డిస్ప్లే వాల్స్ పై ఏర్పాటు చేస్తున్న ప్రెజెంటేషన్లను పరిశీలించారు. డేటా లేక్ అవే 2.4 వాట్సాప్ గవర్నెన్స్ సంజీవని, రాజధాని అమరావతి ప్రాజెక్టుల గురించి అడిగి తెలుసుకున్నారు. సంజీవనితో ప్రజల ఆరోగ్య ప్రమాణాలు పెరుగుతాయని సీఎం చంద్రబాబు బిల్ గేట్స్ కు వివరించారు. డేటా లేక్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలను అనుసంధానించామని, అవేర్ 2.0 ద్వారా రియల్ టైం సమాచారాన్ని సేకరిస్తున్నామని సీఎం వివరించారు. అలాగే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ద్వారా జీఎస్డీపీ పెరుగుదలను అంచనా వేస్తున్నామని తెలిపారు.